భారతదేశానికి తాలిబాన్‌లో కీలకమైన ఆఫర్ ఇచ్చారు. ఇంతవరకు కూడా తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్‌లో బోలెడన్ని సహజ వనరులుంటాయి. రేర్ ఎర్త్ మినరల్స్ ఉంటాయి, గోల్డ్ ఉంటుంది, సిల్వర్ గూడా అక్కడ దొరుకుతుంది అన్నటువంటిది లెక్క. కాకపోతే ఏ సంస్థలు వెళ్లి అక్కడ చేయడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ ప్రాంతాలంతా తాలిబాన్‌ల గుప్పెట్లో ఉండటం, తీవ్రవాదులతో పోరాడి వ్యాపారాలు చేయాలని ఎవడు అనుకోకపోవడంతో నడిచిపోయేది. వాస్తవంగా దాని మీద కన్నేసినే పాకిస్తాన్ సుదీర్ఘకాలం పాటు తాలిబాన్‌లని తన దేశంలో షెల్టర్ ఇచ్చి నడుపుకుంది. భవిష్యత్తులో తన దేశపు సహజ వనరులు అంటే అక్కడ ఉన్నటువంటి బెలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్‌వా, ఈ ఆఫ్ఘనిస్తాన్ సహజ వనరులన్నీ ఏ అమెరికాకో, అమెరికన్ సంస్థలకో రాసిస్తే చైనా సంస్థలకు వాళ్ళిచ్చే డబ్బులతో వీళ్ళు బతికేయచ్చు అన్నటువంటిది వాళ్ళ ప్రయత్నం. అయితే అది కాస్త వికటించింది. తాలిబాన్లు అమెరికా ఫోల్డ్ నుంచి బయటికి రాగానే ఒక్కసారిగా రెచ్చిపోయి పాకిస్తాన్ కూడా పక్కన పెట్టారు. ఇప్పుడు ఆ తాలిబాన్లు భారతదేశానికి ఆఫర్ ఇస్తున్నారు. బంగారం నిల్వలు బోలెడన్ని ఉన్నాయి మా దేశంలో. మీరు తవ్వుకోండి, తవ్వుకుని తీసుకుని మాకు 1% పన్ను కట్టండి చాలు. మేము లబ్ధి పొందుతాం, మీరు లబ్ధి పొందుతారని. కాకపోతే మనం ఇప్పుడు అది తవ్వుకోవడానికి సిద్ధంగా ఉన్నామా లేదా, తాలిబాన్లను ఎంతవరకు నమ్మగలం అన్నదే డౌట్.